నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, శ్రీ విద్యా ఉపాసకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు వేణుశ్యామ అమ్మ. అమ్మతో మాట్లాడి ఈ పరాభవనామ సంవత్సర ఉగాదిని మనం ఏ విధంగా జరుపుకోవాలి, విధిగా ఆచరించవలసింది ఏమిటి, అసలు మొదటి రోజును మనం ఎలా ప్రారంభించాలి ఈ సంవత్సరంలో అనేది తెలుసుకుందాం. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం అమ్మ మిమ్మల్ని కలవటం. ఎప్పుడూ ఆనందమే అది. అదే మొదటి రోజు మీకు ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా అందరికి, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి, మీ టీంకి పరాభవనామ శుభాకాంక్షలు. అలాగే అమ్మ, మరి ఉగాదిని ఎలా జరుపుకోవాలనేదే పెద్ద ప్రశ్న. ఒకటి, శ్రీ పరాభవనామ సంవత్సరం అంటున్నాం. సంవత్సరం పేరు బట్టి ఆ ప్రభావం ఆ సంవత్సరం అంతా ఉంటుందనేది అందరి మాట. మరి మీ మాటల్లో చెప్తారా, ఎలా చూడాలి ఈ సంవత్సరాన్ని, ఈ సంవత్సరం పేరు బట్టి మేము ఎలా ప్రారంభించాలి మొదటి రోజును వివరించండి. ఉగాది అసలు ఈ సంవత్సరంలోనే ఉంది. మీరు చూస్తే అందరూ ఎలా అనుకుంటారంటే పరాభవము అంటే అర్థం ఏమిటి అంటే, చాలా మంది ఎవరో మన్ని అవమానించడం ఇవన్నీ అనుకుంటారు. కానీ అసలు ఈ అసలు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయంటే మన ఋషులు మునుల పేర్లనే వాళ్ళు పెట్టుకున్నారు. మీరు చూస్తే లేదా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే మొత్తం అంతా ఎలా ఉంటుంది అని మనకు అర్థమయ్యేటట్టు. ఇక్కడ భవము అంటే ఒకసారి అర్థం చేసుకుంటే, పరాభవం అంటే పక్క వాళ్ళకి అడగాలనుకున్నాను. పరాభవం అంటే ఏంటంటే పక్క వాళ్ళని అవమానించడం కాదు. భవము అంటే అర్థం తెలుసుకుంటే ఏంటంటే భవరోగములు అంటారు. భవం అంటే ఏంటి, లోపల ఉన్న మనస్సు అని అర్థం. మనస్సు ఎలా ఎప్పుడు చూడండి కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అంటే ఏంటంటే చైనా వద్దా, ఇవాళ రేపా, లేకపోతే అవునా కాదా, అన్ని మనకి ప్రతి దానికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో పరాభవము. ఎప్పుడు మీ కన్ఫ్యూజన్ నేను పోగొట్టగలుగుతాను, నేను క్లారిటీగా ఉంటే. అంతే కదా, నేను క్లారిటీ లేకపోతే మీకు నేనేం చెప్పలేను కదా. ఆ క్లారిటీ అనేది మనకి మనం తెచ్చుకుని పక్క వాళ్ళకి ఇచ్చే సంవత్సరమే పరాభవం. అంతే తప్ప పరాభవం అంటే ఏదో తప్పు ఏదో అయిపోతుంది, అవమానాలు ఇవన్నీ కాదు. అసలు ఇవన్నీ కాదు. అంటే మనం అన్నిటిలోంచి మనకేమిటో నెగిటివిటీని తవ్వుకోవడం అలవాటు అయిపోయి, మన ఋషులు ముందు ఎంత చెప్పినా వినకుండా మనం దాన్నే తవ్వుకుంటూ, అంటే మనం వెనక్కి వెళుతున్నాం అనమాట. ఆ వెనక్కి వెళ్ళడం వల్ల తప్పుగా అర్థం చేసుకోవడం కాదు. పరాభవము అంటే ఫస్ట్ నాలో ఉన్న భవములు అంటే ఏంటి, ఆలోచనలు. ఆ ఆలోచనలో ఉన్న కన్ఫ్యూజన్ ఏదో తొలగించుకుని మొత్తం ఈ సృష్టిలో ఉన్న పరము అంటే ఏంటి, అందరిలోను. లేదా ఇంకోటి కూడా అర్థం అవుతుంది, పరము అంటే ఏంటి, నాకంటే పరమాత్మని అంటారు. అంటే నాకంటే వెనక పెద్దది ఏదో ఉందో దాంట్లో కలవడం. అంటే ఇందులో క్లారిటీ తెచ్చుకుంటేనే కదా అందులో కలవగలుగుతాం. ఎప్పుడైతే కలిసామో ప్రకృతిలో ఉన్న ఈ చిన్ని కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి క్లారిటీ ఇవ్వడం అన్నది వస్తుంది. అది నామ సంవత్సరానికి అసలు అర్థం. అంతే తప్ప పక్క వాళ్ళతో అవమానించుకోవడం అది కాదు. అంటే మనందరికీ ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట లైఫ్ మీద. అది నామ సంవత్సరం యొక్క అర్థం. ఎందుకంటే ఉగాది అంటే కూడా అదే అర్థం. అంటే మొదట స్టార్ట్ అవడం. యుగానికి ఆది అంటే, యుగము అంటే ఈ సంవత్సరానికి మొదటి రోజు ఏదైతే ఉందో అదే. అందుకని చెప్పేసి ఆ మొదటి రోజు నుంచి మళ్ళీ చివరి వరకు, ఎప్పుడైతే పాల్గొన మాసం అయిపోయే వరకు, పాల్గొన అమావాస్య వరకు వచ్చిన ఈ సంవత్సర కాలము కూడా మనకి అంటే మన జీవితానికి మనకి అర్థం అవుతుంది. ఇప్పటి వరకు మనం అన్ని కన్ఫ్యూజన్లోనే ఉన్నాం. అవన్నిటిని వదిలేసి మనకంటూ మనం క్లారిటీ తెచ్చుకుని మన చుట్టూ ఉన్న వాళ్ళకి అంటే ఎలా ఉండాలి ఏంటి, వచ్చిన కష్టాలన్నీ అలాంటివే. మీరు చూస్తే ఒక్కొక్క దాని నుంచి నేర్చుకుంటున్నాం. నేర్చుకుని ఫైనల్ గా ఏం చేస్తాం అంటే, అందుకే విశ్వవసు అన్నారు ముందు ఈ సంవత్సరం. విశ్వవసు సంవత్సరం అయిపోయిన తర్వాత పరాభవంలోకి వెళ్ళాం. అంటే మొత్తం అంతా అన్ని చోట్ల మనం తెలుసుకుంటున్నాం నాలెడ్జ్లు. ఆ నాలెడ్జ్లన్నీ ఈ నామ సంవత్సరంలో తెలుసుకున్న తర్వాత పరాభవంలో ఏంటి అంటే మనం జ్ఞానవంతులను చేసుకుని క్లియర్గా ప్రకృతికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించడమే పరాభవము అంటే. కాబట్టి చక్కగా ఉగాది రోజున అది మనం అర్థం చేసుకుని మనం ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ఎలాంటి పీట వేసుకోవాలో అలాంటివి వేసుకుంటూ మన అంటే చూడండి సౌధాలు ఎక్కాలంటారు కదా, అలా విజయ సౌధం వైపు నడవాలని అందరికీ. ఆ పైగా లలితా పరమేశ్వరిని, ఎందుకంటే చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, లలితా నవరాత్రులు పాడ్యం రోజే మొదలవుతాయి, ఉగాది రోజే. కాబట్టి ఆ లలితా పరమేశ్వరిని ఇహలోక అంటే లలిత అంటేనే అది కదా అర్థం. ఏంటంటే ఇహలోకంలో
కోరికలు భోగాలు ఇచ్చి పరలోకంలో మోక్షాన్ని ఇస్తుంది. ఆ భోగ మోక్షాలు ఏంటి అంటే, భోగం ఏమిటి అంటే, ఫస్ట్ భోగం అంటే మీకు విజయాలు ఎన్ని వచ్చాయి, లేకపోతే మీరు ఎంత సంపాదించారు, ఇదంతా భోగం కాదు. వచ్చింది దేన్నైనా మీరు తృప్తిగా ఎంజాయ్ చేస్తున్నారా లేదా, అది కదా నిజమైన భోగం. ఆ భోగాన్ని మనకి ప్రసాదించమని వాళ్ళిద్దరు కోరుతూ అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. అమ్మ, అయితే ఇక్కడ ఒక్క మాట, ఆ రోజు ఎలా ఆరాధన చేసుకోవాలమ్మా? లలితాదేవి లేకపోతే ఉగాది ప్రారంభ రోజు. ఇప్పుడు వసంత నవరాత్రులు కొంతమంది ఆచరిస్తారు. వసంత నవరాత్రులు ఆచరించలేమని 9 రోజులు అన్నవాళ్ళు, మొదటి రోజైన ఈ సంవత్సరం ఆది ప్రారంభం కాబట్టి ఆ ఒక్క రోజు ఎలా మేము పూజ చేసుకోవాలి? అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే పంచాంగ శ్రవణం వినడం అని. ఆ పంచాంగములు అంటే ఏమిటి, మళ్ళీ మన లోపలున్న ఏవైతే తిథి వార నక్షత్రాలను అక్కడ చెప్తున్నారు. అంటే అవన్నీ మన ఏం చేస్తున్నాయి, మన మనస్సుని ఇటు అటు ఊపుతున్నాయి. అందుకే అసలు లలితాదేవిని కూడా అక్కడ పెట్టడానికి, ఎందుకంటే మనోరూపేక్ష కోదండ, మన మనస్సుని ఎక్కడ పట్టుకుంది, ఆవిడ చేతిలో పట్టుకుని ఈ చేతిలో ఏం చేస్తుంటే ఒక చేతిలో చెరుగ్గేడు ఉంది. ఆ చెరుగ్గేడు ఏంటి అంటే మన మనస్సు. ఇటు వచ్చేసరికి ఇంకో చేతిలో 5 పువ్వులు ఉన్నాయి. అవేమిటి అంటే పంచతన్మాత్ర సాయక, అంటే మనలో ఉన్న పంచతన్మాత్రలే 5 అంగాలును, శబ్ద స్పర్శ రూపరస గంధాలు. ఈ మనస్సు మన అధీనంలో పెట్టుకుని ఆ పంచతన్మాత్రలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో తృప్తి తెచ్చుకోవడమే లలితా ఉపాసన అంటే. కాబట్టి నా వరకు నేను చెప్పేది అయితే లలితా సహస్రం చదువుకోండి. అంటే సింపుల్ గా అందరూ చేయగలిగిన పని. లలితా సహస్రం కానీ ఖడ్గమాలు కానీ చదువుకుంటూ ఆ పంచాంగ శ్రవణం వినడం కూడా. ఎందుకంటే ఒకటే నేను చెప్తా, ఏ శాస్త్రమైనా సరే మనలో ఉన్న బలాన్ని పెంచాలి తప్ప ఏ శాస్త్రం కూడా మన బలహీనత కాకూడదు. అది అర్థం చేసుకుని మీకేదో ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం ఇలా ఉంది అని తెలిసింది, మంచిగా ఉందంటే పొంగిపోయి కూర్చున్నా మనం ఆ మంచి రాదు మనకి. ఏంటంటే దానికి శ్రమ పడితేనే వస్తుంది. వస్తుంది ఏమీ రాదు. బాగోలేదని ఏడ్చినా ఏమీ రాదు. ఆ బాగోలేని దాన్ని బాగుండేటట్టు ఎలా చేసుకుంటాను అని ఉన్నది ఏదైతే ఉందో దాన్నే శాస్త్రం అంటారు. ఈవెన్ జ్యోతిష్ శాస్త్రం కూడా మనకి ముందు జరగపోయేది ఎందుకు చెప్తున్నారు అని అంటే, అది అలా జరగకుండా మళ్ళీ చేసుకునే విధి ఎవరు అంటే మనమే. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ తలరాత రాస్తాడు అందరిలో మనం తప్పు అయిపోతున్నాం. ఆ బ్రహ్మ ఎక్కడున్నాడు అని అంటే మన మూలాధార చక్రంలోనే భూమికి అధిపతి కింద బ్రహ్మ ఉన్నారు. అంటే మూలాధార చక్రంలో ఉన్న అనుమానాలన్నిటినీ వదిలేసి మన డెస్టినీ అంటూ మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మన జీవితానికి మనమే బ్రహ్మ. ఎప్పుడైతే మన జీవితానికి మనం బ్రహ్మ అయిపోయామో అయినప్పుడు మీ విధిని ఎవరు రాస్తున్నారు? అందుకే ఎప్పుడు చెప్తారు ఏంటంటే, ఫస్ట్ పేజీ మీరు భూమి మీదకి పుడతారు అన్నది బ్రహ్మ పంపించాడు. మళ్ళీ లాస్ట్ రోజే ఆయన రాస్తాడు ఏమిటి అని అంటే, నిన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలి అన్నది. మధ్యలో పేజీలన్నీ మాత్రం మన జీవితానికి సంబంధించినవి మనమే రాసుకోవాలి. అది రాసుకోవాలి అంటే మనం చేయాల్సిన పెద్ద పనేమీ లేదు, చాలా సింపుల్ టెక్నిక్. అదేమిటి అంటే లలితా పరమేశ్వరిని, అంటే శ్రీ విద్యా ఉపాసన కాబట్టి లలితా పరమేశ్వరిని కొలవమని చెప్తున్నాను. మీరు ఏ దేవుణ్ణి కొలిచినా సరే ఆ దేవుణ్ణి కొలుస్తూ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ దేవుడి పైన భక్తి. మీరు ఏ దేవుడు ఇష్టమైనా పర్వాలే, ఆ దేవుడి పైన భక్తి, చిన్న శరణాగతి ఉండాలి, చెయ్యాలన్న శ్రద్ధ. ఈ 3 పెట్టుకుంటే మీరు ఏ కాలంలో ఉంటారు అంటే వర్తమాన కాలంలో ఉంటారు. వర్తమాన కాలంలో ఎవరు ఉంటారో వాళ్ళే వాళ్ళ విధిని మార్చుకోగలుగుతారు. అది ఉగాది నుంచి కనుక మనం ప్రారంభిస్తే చక్కగా ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. ఈ సంవత్సరం ఎంత బాగుందో నెక్స్ట్ ఇయర్కి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి మన జీవితం అంతా సుఖమయం అవుతుంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం అన్న పేరులోనే మన లోపల ఉన్న భవరోగాలన్నీ తీసేయడం. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇప్పుడే మనం ప్రెజెంట్ టెన్స్ లో ఉండడం నేర్చుకోవాలి. వర్తమాన కాలంలో దానికి ఏం చెయ్యొద్దు, ఏది చదివితే అదే. ఒక చిన్న స్తోత్రం అనుకోండి, ఒక మంత్రం అనుకోండి, మీరు ఏం చదివినా సరే మీకు గురువులు ఇచ్చిందో లేకపోతే మీరు సొంతంగా చేసుకుంటున్నదో ఏదైనా ఆ ఒక్కదాన్నే పట్టుకుని వెళ్ళగలిగితే ప్రెజెంట్ టెన్స్ లోకి వచ్చేస్తారు. కానీ ఇది మళ్ళీ అది కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వీళ్ళు చెప్పింది చైనా, వాళ్ళు చెప్పింది చైనా, నా ఇష్ట దైవం వేరు, మీరేమో అమ్మవారు చెప్తున్నారు, ఇలా చాలా మందికి ఆ కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. ఎవరైనా ఒకటే అని చేయగలిగితే ఎవరు చెప్పిందైనా చేయొచ్చు. లేదా కన్ఫ్యూజన్ వస్తుంది అంటే ఏదో ఒకటి మాత్రం ఫాలో అయితే ఫైనల్ గా ఏమవుతావు అని అంటే చక్కగా ఈ ఒక్క సంవత్సరమే కాదు లైఫ్ అంతా బాగుంటాం, హ్యాపీగా ఉండేటట్టు. ఎందుకంటే లలిత అంటేనే ఆనందం కాబట్టి ఆ ఆనందాన్ని అందరికీ ప్రసాదించమని ఆ తల్లిని ప్రార్థిస్తూ అందరికీ. చాలా బాగా చెప్పారమ్మా, చాలా సంతోషం, ధన్యవాదాలు.